పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిచయం అక్కర్లేని పేరు పవనిజం అంటూ ఒక సంచలనాన్ని క్రియేట్ చేశాడు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. అయితే నటుడుగా తను ఎంత గొప్పగా పేరు తెచ్చుకున్నాడు అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే దాదాపుగా 5 ఏళ్ల క్రితమే జనసేన అని తన ప్రజల కోసం, తను నమ్మిన వాళ్ళ కోసం, తన ఫాలోవర్స్ కోసం ఒక పార్టీని స్థాపించాడు పవన్ కళ్యాణ్. అప్పట్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయనప్పటికీ కూడా ఇక 2019లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నాడు పవన్ కళ్యాణ్ తన జనసేనతో. అయితే ఇప్పటికే పార్టీ గుర్తుగా గాజు గ్లాసు ఖారనైంది. ఇక ఎన్నికల ప్రచారం మొదలవ్వబోతోంది. విషయానికి వస్తే ఇక ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న సమయంలో ప్రతిపక్షాలు అటు రూలింగ్ పార్టీలు చాలామంది చాలా రకాలుగా పవన్ కళ్యాణ్ని వాళ్ళ పార్టీలో చేర్పించుకుందామన్న వ్యూహాలు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతమైన చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మా పార్టీలో చేరితే తప్పేంటి అంటూ చాలా ఇండైరెక్ట్గా వ్యాఖ్యలు చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది. తన వామపక్షాలతో తప్ప ఇంక ఎవరితోనూ కలవనని, సంపూర్ణంగా జనసేన పార్టీయే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తోందని చెప్పారు. అంతేకాకుండా ముఖ్యంగా ప్రజల కోరికలు తీర్చడానికి తనకు ఒక ఖచ్చితమైన ఎజెండా ఉందని చెప్పాడు పవన్ కళ్యాణ్. మరొక విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు యువత కోసం, అంటే నిరుద్యోగుల కోసం, ముఖ్యంగా మహిళల కోసం ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. అది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ తను అధికారంలోకి వస్తే మొదటగా ఆడవాళ్ళందరికీ కూడా గ్యాస్ బండల్ని ఉచితంగా ఇస్తారు అని పేర్కొన్నారు. నేను పెట్టే మొదటి సంతకం అదే అని కూడా చెప్పారు. దాంతోపాటుగా మరొక విషయం ఏంటంటే నిరుద్యోగులైన వాళ్ళందరికీ ఉద్యోగం కల్పించడంలో తన సాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పాడు. దాదాపుగా కొన్ని వేల ఉద్యోగాలకి తను ముందుగా ప్రిపేర్ చేస్తానని కూడా చెప్పాడు. అయితే ఇదంతా ఒక విషయం అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ నిర్ణయం, అంటే ఈ గ్యాస్ బండ ఫ్రీ అనే నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క మహిళ కూడా పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నారా, లేక ఇదంతా కూడా ప్రతి రాజకీయ నాయకుడు చేసే విధంగానే చేశారా అని మీరు అనుకుంటున్నారా? దయచేసి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.